హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఛానల్లో మనము వీడియోలో కొన్ని సాహిత్య బిట్స్ చూసాం కదా. ఈరోజు ఇంకొన్ని బిట్స్ చూద్దాం. సో ఈరోజు వీడియోకి వెళ్ళడానికి ముందు చూసామంటే ఈ యొక్క టెట్లో మనము మార్క్స్ స్కోర్ చేయాలంటే సాహిత్యం మీద చాలా పట్టు తీసుకోవాలని నేననే అనుకున్నాం కదా. కాబట్టి సాహిత్యంలోనే ఇంకొన్ని బిట్స్ తీసుకొని దాని యొక్క ఆన్సర్స్ చూస్తాం. సో మొట్టమొదటిగా మనం ప్రారంభించినామంటే హిందీ సాహిత్య का इतिहास सर्वप्रथम కిస్ భాషా మే లిఖా గయా అంటే హిందీ సాహిత్య ఇతిహాస్ అనే గ్రంథాలు చాలా రచించారు కదా. అందులో మొట్టమొదటిగా ఏ భాషలో రచించారనేది చూద్దాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే అంగ్రేజీ, హిందీ, ఉర్దూ ఔర్ ఫ్రెంచ్. ఈ నాలుగిట్లో చూసినామంటే మనకు మొట్టమొదటిగా రాసింది ఫ్రెంచ్ భాషలో అన్నమాట. ఇప్పుడు రెండవ పదం చూద్దాం. కవితా కౌముదీకే రచయిత కౌన్ హే. కవితా కౌముది అనే యొక్క రచించిన కవి ఎవరు అని అడిగారు అనమాట. మన ఆప్షన్స్ శ్యామ్ సుందర్ దాసు, రస్కాను, సూర్యకాంత్ త్రిపాఠి, నెక్స్ట్ రామ్ నరేష్ త్రిపాఠి అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో మన ఆన్సర్ వచ్చి రామ్ నరేష్ త్రిపాఠి అనమాట. నెక్స్ట్ మూడవది మహాపురాణ్ కిస్ కవి కా రచన హై. మహాపురాణ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవర్రా అంటే మనకిచ్చిన ఆప్షన్స్ ప్రకారం దేవసేను, స్వయంభు, పుష్పదంత్, హేమచంద్. ఈ నాలుగు ఆప్షన్స్లో మన యొక్క ఆన్సర్ ఏంది పుష్పదంత్ అనమాట. నెక్స్ట్ ధన్పాల్కి రచన క్యా హై. ధనపాల్ అనేటువంటి ఆయన రచించిన రచన ఏంటి? మన ఆప్షన్స్ యోగ్ సారు, పాహుండ్ దోహ, భవిష్యత్ కహ, పావం చరిత్. ఈ నాలుగిట్లో మన ఆన్సర్ వచ్చి భవిష్యత్ కహ అన్నమాట. నెక్స్ట్ శ్రవకాచార్ కిస్కి రచన హై. ఈ శ్రవకాచార్ని మనం చూసామంటే చాలాసార్లు టెట్లో అడిగిన రిపీటెడ్ బిట్ అనమాట. మనకు ఆప్షన్స్ దేవసేన్, ధనపాల్, రామ్సింగ్ ఔర్ విద్యాపతి. ఈ నాలుగు ఆప్షన్స్లో మన యొక్క ఆన్సర్ ఏంటి దేవసేన్ అనమాట. నెక్స్ట్ విద్యాపతికి రచన క్యా క్యా హై అంటే విద్యాపతి రచించిన రచనలు ఏంటి? ఇక్కడ కీర్తిలత, కీర్తి పతాక, దోనో ఔర్ కోయి బి నహి. ఈ నాలుగు ఆప్షన్స్లో చూసినామంటే జనరల్గా మనం విద్యాపతి అనగానే కీర్తిలతను, కీర్తి పతాకాను చూడంగానే గబామని ఆన్సర్స్ పెట్టేస్తాం. కానీ మనం నాలుగు ఆన్సర్స్లో చూసిన తర్వాత కానీ మనం ఆన్సర్స్ పెడితేనే మనకు మార్క్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఏ అని పెట్టినా బి అని పెట్టినా కానీ మనకు తప్పు అవుతుంది. ఎందుకు? రెండు ఆయందే కాబట్టి దోనో అనేది దాని యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సత్యవతి కథ కిస్కి రచన హై. సత్యవతి కథ అనేది ఎవరు రచించిన రచన? మన ఆప్షన్స్ ఉస్మాను, ఈశ్వరీదాసు, షేక్ నవీ ఔర్ జాయసి. ఈ నాలుగంట్లో మన ఆన్సర్ ఏంటి ఈశ్వరీదాస్ అనమాట. నెక్స్ట్ చందాయన్ కిస్కి రచన హై. చందాయన్ అనేటువంటి దాన్ని రచించింది ఎవరు అంటే ముల్లా దావుద్, ఉస్మాన్, జాయసి ఔర్ మంజన్. ఈ నాలుగు ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏంటి ముల్లా దావుద్. నెక్స్ట్ జాయసికి రచన క్యా హై. చాలా చాలా రిపీటెడ్ బిట్ అనమాట ఇది. ఈ బిట్ ఆప్షన్స్ జ్ఞానదీప్, ప్రేమ దర్పణ్, పద్మావత్ ఔర్ చిత్రావళి. ఈ నాలుగు ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏంటి పద్మావత్ అనమాట. నెక్స్ట్ చివరిగా అనురాగ బంసూరి కిస్కి రచన హై. ఇది కూడా రిపీటెడ్ బిట్స్ అనమాట. ఈ యొక్క ఆప్షన్స్ చూసినట్టే నూర్ మహమ్మద్, జాయసి, షేక్ నబీ ఔర్ ఈశ్వరీదాస్. మనం చూసినామంటే ఈ నాలుగు ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏంది నూర్ మహమ్మద్. ఈ 10 బిట్స్ చూసినామంటే చాలా చాలా రిపీటెడ్ బిట్సే నేను సెలెక్ట్ చేసి రాస్తున్నాను అనమాట. మీకు కనుక నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.